ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఇంకెందుకండి ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. లత గారు వచ్చారండి సైనిక్పూరి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. లత గారు నమస్తే. నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. సో లత గారు మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మాకు ఒక అమ్మాయి ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు సైనిక్పూరిలో? సైనిక్పూర్లో 10 years. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. ఓకే, ఒక అమ్మాయి. ఓకే, MBA ఫైనాన్స్ అయింది. నైస్ అండి, ఆసమ్. సో ఏం వంట పరిచయం చేయబోతున్నారు మాకు? ఇది మామిడికాయ, ఇది రసం ఉంది, దాంతో సిరా చేయబోతున్నాం. మామిడికాయ రసంతో? రసంతో సిరా. సిరా 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 అంటే? సిరా అంటే కేసరి అంటారు కదా, అది బొంబాయి రవ్వతో చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు పైనాపిల్ తో చేస్తారు కొంతమంది, బనానాతో చేశారు, నేను మామిడి గుజ్జుతో చేస్తాను. సో అంటే ఈ రెసిపీ మన తెలుగు వంటకమా లేకపోతే? తెలుగు కానండి, తెలుగు వంటకమే. ఓకే ఓకే. నేను కొద్దిగా అన్ని వేస్తారుగా చేస్తున్నారని నేను ఇది ట్రై చేద్దామని చేశాను అనమాట. బాగా వచ్చింది. మీరు మామిడి తండ తిన్నారా? మామిడి తండ ఆ టేస్ట్ లో వస్తుంది, పుల్లగా కొంచెం ఇదిగా ఉంటుంది. ట్యాంగీ ఫ్లేవర్. మామిడికాయ సీజన్ కూడా, పండుగ సీజన్. అవునండి. సో అని ట్రై చేద్దాం చేశాను, బాగా వచ్చింది. ఓకే, సో మామిడి పండు రసం తోటి చక్కగా ఇప్పుడు తయారు చేస్తున్నాను. అండ్ సమ్మర్ స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చా మనం ఇప్పుడు? మనం అంటే మామిడి పండ్లు రెగ్యులర్ గా తినేవాళ్ళు డెఫినెట్ గా సమ్మర్ వచ్చిందంటే నాలంటి వాళ్ళు అయితే డెఫినెట్ గా రోజు ఒక 3-4 బ్యాంగిల్స్ ఈజీగా తింటాను నేను కూడా. సో ప్లస్ ఏంటి అంటే మామిడి రసం తోటి మనం ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చు అది కూడా అనిపిస్తుంది. సో మిల్క్ షేక్ చేసుకోవడం అంటే మ్యాంగో యూజ్ చేసి మిల్క్ షేక్ చేసుకోవడం, మ్యాంగో యూజ్ చేసి స్మూదీ చేసుకోవడం, అలాగే అంటే చాలా మంది చపాతీలో, పెరుగన్నంలో, అలాగే పూరితో కూడా చేస్తాం. చీకణ్ణి అంటాం కన్నడలో, చీకణ్ణి అంటాం. ఇలా మనం మామిడి పండుని అంటే మామిడి రసాన్ని మనం ఎన్ని వెరైటీస్ ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా మనకి ఇంకా ఏదో ఒకటి కొత్తగా ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది. సో ఈ రెసిపీ నేమ్ ఏంటండి? ఆమ్ సిరా అంటారండి. ఓకే, సో మనం ఆమ్ రస్ తో తీరా చేస్తాం. ఓకే అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? బొంబాయి రవ్వ 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఆమ్ రసము 1 కప్పు, ఇలాచీ పౌడరు, కేసరి కలర్ కోసము, నెయ్యి 2 స్పూన్స్. నైస్. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ముందుగా స్టవ్ ఓకే, వేడెక్కాక సో ఇది నెయ్యి కదండి? నెయ్యి అండి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు. అవును. సో ఇంతకీ మరి సమ్మర్ వచ్చిందంటే మామిడి పండు తోటి, మ్యాంగో తోటి మీరు ఇంట్లో తయారు చేసుకునే రెసిపీస్ ఉన్నాయి చెప్పండి. అంటే మేము అదే పూరి పాలు వేసి దీన్ని చేస్తాం అన్నమాట. మామిడి పండుతో పూరి, అది దాని ఇంకా ఇట్లా స్వీట్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత కావాలంటే మామూలుగా అయినా తినేయచ్చు, అంటే చేసుకుని సేరకి దానికి చపాతీకి, పూరికి, వాటికి నచ్చుతుంది. సో నేనైతే మొన్న ఒక మంచి మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేసుకున్నాను ఇంట్లో. సో మిల్క్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి లిటిల్ బిట్ హనీ, లిటిల్ బిట్ క్యాష్యూస్ అన్ని వేసుకొని బ్లెండ్ చేసుకొని కమ్మగా వాసన వచ్చేదాకా కొంచెం వేయించాలన్నమాట. సో మీ అమ్మాయి పేరేంటండి? మా అమ్మాయి పేరు అశ్విని అండి. అశ్విని. కానీ ఇంట్రెస్ట్ తోనే నేను వచ్చాను. చూపించమ్మా అని. మీ అమ్మాయికి వంటలు వచ్చా? నేర్చుకుంటుందండి ఇప్పుడు. ఒక మంచి 2 వంటలు నేర్పించి పంపించండి మా ప్రోగ్రామ్. డెఫినెట్ గా అండి. సో మీ వంటల్లో ఏ రెసిపీస్ అంటే అశ్వినికి బాగా ఇష్టం? బిసిబేళి బాత్ అని చేస్తాను, అది చాలా ఇష్టము. తర్వాత పీస్ మెంతే రైస్ ఉంటుంది, అది చాలా ఇష్టం.
ప్యూర్ వెజిటేరియన్. మీరు వెజిటేరియన్? ఓకే. సో మరి వెజిటేరియన్స్ కి అంటే యాక్చువల్ గా రెసిపీస్ తక్కువ ఉంటాయి అంటారు కానీ బట్ ఐ థింక్ వెజిటేరియన్ రెసిపీస్ చాలానే ఎక్కువ ఉంటాయి. చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి, అన్ని రకాలు చేసుకోవచ్చు. చాలా కొంచెం ఇంకా టైం టేకింగ్ ఉంటుంది. సో మంచిగా సెలవులు వచ్చినప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏమేమి స్పెషల్స్ చేస్తారు? స్పెషల్స్ అదే బిర్యానీ చేస్తాను, వెజిటేబుల్స్ వెజ్ బిర్యానీ. ప్లేట్లో తీసేస్తాను. ఓకే. ఓకే. సో ఇంటికి ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? అంటే నేను కొద్దిగా ఆలోచించాను అనమాట. ఇంట్లో కూర్చొని ఇట్లానే అన్ని పైనాపిల్ చేస్తారు, బనానా వేస్తారు, అన్ని ఫ్రూట్స్ వేస్ట్ చేస్తారు కదా అని ఇంటికి వాటర్ మిలన్ కూడా విన్నానండి. కాకపోతే ఇది చూద్దామని ట్రై చేస్తాను. సో ఐడియా అయితే మీదే, మ్యాంగో తోటి చేద్దాము. కొంచెం మరగాలి. ఓకే. సో సమ్మర్ వచ్చిందంటే మీ ఇంట్లో కూడా ఫుల్ మ్యాంగోస్, మామిడి పండు రోజు ఉంటుంది. రోజు తినాలి కూడా కంపల్సరీ, ఎందుకంటే సీజన్ రాదు కదా. అవునండి, అవునండి. రోజు మజ్జిగన్నంతో పెరుగన్నంతో మంచిగా మ్యాంగో చక్కెర వేయాలండి. ఓకే. కొద్దిగా కరిగిన తర్వాత సో మీరు ఇలాగే క్రియేటివ్ గా మీ ఓన్ గా కూడా రెసిపీస్ మీరు ఆలోచిస్తూ ఉంటారా? ఏంటో మా అమ్మగారు కూడా చాలా బాగా చేస్తారు. ఓకే. సో ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు మ్యాంగో తోటి తయారు చేశారు కదా ఆలోచించి క్రియేటివ్ గా, సో అలా మీరు కొత్తగా ట్రై చేసిన రెసిపీస్ ఏమైనా ఉన్నాయా? నేను అది వెజిటబుల్ రైస్ అని ఒకటి ఉంటుంది. ఓకే. దాంట్లో కొంచెం మసాలా వేరే డిఫరెంట్ చేసేసాను, చాలా బాగా కుదిరింది. సో ఏం డిఫరెన్స్ ఉంది మసాలాలో? అని అంటే దాల్చిన చెక్క అవి వేస్తాం కదా, దాంట్లో మిరియాలు వేసి చేశాను అన్నమాట. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. కొబ్బరి పాలు ఉంటుంది, కొబ్బరి పాలు వేసి అలా చేస్తాను. ఇది వేద్దాం. ఓకే. కొంచెం చక్కగా పెట్టేదాక కలుపుతూ ఉండాలి. ఓకే. సో మరి మీ ఇంట్లో డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్ రెసిపీస్ ఏమేమి ఉంటాయి? బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ లో రసం ఉంటుంది, పప్పు ఉంటుంది, రెగ్యులర్ మీల్స్, దోసకాయ పప్పు, కానీ ఆకుకూరలు ఎక్కువ వాడతాను. ఆకుకూరల పప్పులో ఇది వేయాలండి. ఓకే. ఇది స్లిమ్ లోనే చేయాలి. సో ఎంత బాగా దగ్గర పడాలి, కొద్దిగా దగ్గర పడేదాకా కలుపుతుంది. సో ఫుడ్ కలర్ ఆప్షనల్ కదా, కొద్దిగా నీళ్లు పోసి ఇది వేసుకుంటే ఆప్షన్. కానీ కలర్ పెట్టే బాగుంటుంది కదా. అవునండి, పిల్లలకు కూడా అట్రాక్షన్ ఉంటుంది, చూడడానికి ప్రెజెంటేషన్ వైజ్ బాగుంటుంది. సో ఏమి స్వీట్స్ బాగా వచ్చండి మీకు? స్వీటా నేను బొబ్బట్టు చేస్తానండి, బేసన్ లాడు, రవ్వ లాడు, తర్వాత మైసూర్ పాక్. సో మీది ఎక్కడండి ప్రాపర్? ఎక్కడి నుంచి? ప్రాపర్ అంటే అది యాక్చువల్లీ మైసూరు. ఓకే. అక్కడ నుంచి ఇట్లా జాబ్ కోసం రైల్వేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్లాస్ వాళ్ళు. ఓకే. అలా అలా అలవాటు అయిపోయింది తెలుగు. సో మీరు పుట్టిన పెరిగిందంత మైసూరేనా? కాదండి, ఇక్కడే హైదరాబాద్, ఇక్కడ పుట్టారు. చదువుకుంది అక్కడ మైసూర్లోనా? అంటే ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఎప్పుడు వెళ్ళారు మైసూర్కి? అంటే అప్పుడప్పుడు వెళ్తుంటాం. సో మైసూర్ స్పెషల్స్ ఏమైనా వండుకుంటూ ఉంటారా ఇంట్లో ఎప్పుడైనా? అది మైసూర్ బజ్జీ. రసం. మైసూర్ బజ్జీ ప్రతి ఒక్కరికి ఇష్టమే, చాలా బాగుంటుంది అది. కాకపోతే చాలా మంది పైన ఒక్కటి తిని లోపల పిండి ఉంటుంది కదా, బట్ వెరీ టేస్టీ మైసూర్ బజ్జీ. కొంచెం చల్లారితే దగ్గర పడిపోతుంది,
కొంచెం ఉన్నప్పుడే తీసేయాలండి. అందుకైనా కర్ణాటక రెసిపీస్ బిసిబెల్ బాత్ ఇవన్నీ చేసుకుంటారు ఎక్కువ? చేస్తుంటానండి. ఓకే, దారినక్క ఇట్లా అవుతుంది. అవునండి, తెల్లంత దగ్గర రెడీ అయింది డిష్. ఓకే, టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, ఆమ్సిరా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇలా మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆమ్సిరా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, నెయ్యి, పంచదార, ఫుడ్ కలర్, మామిడిపండు గుజ్జు, యాలకుల పొడి. ఆమ్సిరా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి కాసేపు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేసి అందులో పంచదార వేసి కరిగించి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ అలాగే మామిడిపండు గుజ్జు కూడా వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించాలి. తర్వాత ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి ఇంకా సేపు ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంటే ఆమ్సిరా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. సో మీరు అన్నట్టు మామిడి తాండ టేస్ట్ ఎలా అయితే ఉందో, సో మంచిగా మ్యాంగో ఫ్లేవర్, మంచి ట్యాంగీ ఫ్లేవర్, చాలా చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. ఫ్రిడ్జ్ లో చల్లగా అయిన తర్వాత తీసుకున్నాం. ఓ, సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? మెంతి కూర మాటోడి కర్రీ. మెంతి కూర మాటోడి కర్రీ. ఓకే, ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో. మెంతి కూర, నూనె, శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, మినపప్పు, గుండు మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా? సో ఏమేం గ్రైండ్ చేసుకోవాలండి? నానబెట్టిన శనగపప్పు, ఓకే, పచ్చిమిర్చి. ఇంకా కారం ఎక్కువ తింటారా? నార్మల్. ఉప్పు. ఓకే, ఇందులో కొద్దిగా వేసుకుందాం. తర్వాత కూరలో ఓకే, జీలకర్ర మిక్సీ పట్టేద్దాం. ఓకే, మరి మెత్తగా అక్కర్లేదు, బరకగా ఉన్నా పర్వాలేదు. ఓకే, నూనె. ఓకే, నూనె దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత వేసుకుందాం. నూనె కాగిన తర్వాత సో మెంతికూరతో ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేసుకుంటారండి? మెంతికూరతో ఇది ఒకటి, తర్వాత పరోటా చేస్తాను, ఇంకా పప్పు చేస్తాను, మెంతి పప్పు, తర్వాత ఆలు మెంతి, ఆలు మెంతి ఆలు మెంతి బాగుంటుంది, చాలా బాగుంటుంది. జీలకర్ర. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయాలండి? మినపప్పు ఒక స్పూన్. ఓకే, సో ఇది దేంట్లోకి బాగుంటుందండి? దీనికి ఇది రోటీలోకి బాగుంటుంది, పుల్కాకు బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఓకే, సో కర్రీస్ ఏమైనా స్పెషల్స్ చేస్తూ ఉంటారు? కర్రీస్ అంటే వంకాయ స్టఫింగ్ చేస్తుంటాను, తర్వాత వాంగి బాత్ చేస్తాను. ఓ నైస్, చాలా ఉన్నాయండి. అవునా? పసుపు కొద్దిగా, ఓకే, ఎండుమిర్చి, కొంచెం ఎర్ర కావాలండి. ఓకే, మినపప్పు కొంచెం, మెంతికూర,
సో మెంతుల్లో ఉండే ఆ చేదు చాలా మంచిది అంటారు. కానీ ఇది పాడైంది 2 రోజుల దాకా ఉంటుందండి. ఏంటంటే వాటర్ ఉండదు కదా అనిపిస్తా, బాగా వెయిట్ చేస్తాం కదా, దానివల్ల బాగుంటుంది. కొంచెం వేగనా. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అండి, హాబీస్ అంటే ఏం లేదండి, ఇంకా పూజలు చేసుకోవటం, దేవస్థానానికి వెళ్ళటం. సో ఎవరిని ఎక్కువ పూజిస్తారు మీరు? ఏ దేవత దేవుడు అంటే బాగా అంటే తులజా భవాని ఉంది కదా అమ్మవారు, ప్రతి సంవత్సరం వెళ్తామండి. తర్వాత తిరుపతి. టైం దొరికిన కల్లా వెళ్తూనే ఉంటాం. అవునా? ఎక్కువ గుళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు? అట్లా అని కాదు, వేరే ప్లేస్ కూడా వెళ్తూ ఉంటారా? సో ఈ మధ్య కాలంలో మీరు తిరిగిన ప్లేసెస్ ఏంటి బయట? తిరిగే ప్లేస్ అంటే ఇంకా వెళ్ళలేదు. అవునా? ఇంకా కుదరలేదు అన్నమాట. ఓకే. ఇలా వేగింది కదా. నెక్స్ట్ ఇది వేయించుకోండి. ఇదేంటండి? ఇది గ్రైండ్ చేసుకున్న శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఉప్పు ఇందులో వేసాను కొద్దిగా. తర్వాత పడితే ఇది ఇందులో వేయాలి. అంటే మనం ఈ కూర ఎంత వేస్తాం దాన్ని చూసి ఈ పేస్ట్ వేస్తాం. సో నైట్ టైంలో ఎక్కువగా ఏం తింటుంటారు? చపాతీసా, రైసా? రైస్, చపాతీ, ఏదైనా. కొంచెం నూనె వేయాలి. ఓకే. నూనె వేస్తే అదేమంటే కొంచెం పొడిగా అవుతుంది బాగా. ఓకే. ఆరిన కొద్దీ అయిపోయిందా? సో ఆఫ్ చేసేస్తా. ఓకే. సో మెంతి మాటోడి కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇంతకీ కర్ణాటక స్పెషలా లేకపోతే? కర్ణాటక అంటే మహారాష్ట్రలో ఉండి నేర్చుకున్నాను. మహారాష్ట్ర డిష్ అన్నమాట ఇది. ఓకే ఓకే. సో ఇంతకుముందు మీరు పరిచయం చేసిన ఆమ్సరా కూడా మహారాష్ట్ర అయితే అక్కడ కర్ణాటక కూడా చేస్తారు, సౌత్ లో కూడా చేస్తారు. కాకపోతే ఇది మహారాష్ట్రనే ఎక్కువ. ఇది కంప్లీట్ మహారాష్ట్ర. అక్కడ ఉన్నాము, అప్పుడు నేర్చుకున్నాము. నైస్. ఎన్ని ఇయర్స్ ఉన్నారండి మహారాష్ట్రలో? 5 years ఉన్నాను. ఓకే. సో మంచి రెసిపీస్ అన్ని నేర్చుకున్నారా అక్కడివి? నేర్చుకున్నాను. పొడి పొడిగా చూడండి. డిష్ అవుట్ చేసి. ఓకే. మెంతే పాటోడి. ఓకే. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. సో చూస్తున్నారు కదండి, మెంతి మాటోడి కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మెంతి మాటోడి కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, పచ్చిశనగపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు. మెంతి మాటోడి కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టించి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో పోపు దినుసులు, పసుపు, ఎండుమిరపకాయలు, తర్వాత మెంతాకు వేసి బాగా మగ్గించి ఇప్పుడు మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని వేసి కాసేపు ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మెంతి మాటోడి కర్రీ రెడీ. సో అవి టేస్ట్ చేయబోతున్నాను మెంతి కూర మాటోడి కర్రీ. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. సో రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఐ థింక్ మనం సాంబార్ రైస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. వెరీ నైస్. మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మేడం, మా షోలో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం కదా మీది. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. వీళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ అభిరుచి వాళ్ళకి చాలా థ్యాంక్స్.
థ్యాంక్ యూ అండి మీకు కూడా ఇక్కడికి వచ్చినందుకు, ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు. టేక్ కేర్ అండి, బై బాయ్. సో ఇవాళ లత గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి, అందరితో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై.